Throw it up. Start twerking like Miley. Oh yeah, twerking like Miley. Don't pop it like. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సిరాజ్, మీరు చూసిన సిరాజ్ తెలుగు టెక్ ఛానల్. గైస్, ఈరోజు నేను జస్ట్ ఒక చిన్న వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి వాట్సాప్లో నాకు తెలిసిన కొన్ని ఫ్యూచర్స్ అనుకోండి, లేదా కొన్ని ట్రిక్స్ అనుకోండి, నాకు తెలిసినవి వాట్సాప్లో కొన్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీలైనంత వరకు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకోసం ఇలాగే మంచి టెక్నాలజీ సంబంధించిన అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటాను. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను. సో గైస్, ఫస్ట్ నాకు తెలిసిన ఒక ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే వాట్సాప్ ఈమోజీస్ గురించి. సో అందరం మనం వాట్సాప్లో చాటింగ్ అనేది డైలీ చేస్తూ ఉంటాం. సో వాట్సాప్లో ఏమైనా మన రియాక్షన్ ఏమైనా షేర్ చేసుకుందామంటే అందరూ యూజ్ చేసేది ఈమోజీ ఆప్షన్. సో ఇక్కడ అందరు ఈమోజీ బటన్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసి అందరు ఇక్కడ సెర్చ్ చేస్తుంటారు. సో మీకు ఎటువంటి ఈమోజీ కావాలని ఇక్కడ సెర్చ్ చేస్తున్నారు. సో అలా కాకుండా మీకు అందరు ఇక్కడ కింద సెర్చ్ బార్ ఉంది కదా, సో దీన్ని అనేది మర్చిపోతారు. సో ఇక్కడ ఈ సెర్చ్ బార్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఎటువంటి ఈమోజీ ఆప్షన్ కావాలంటే సో ఇక్కడ మీరు క్రై అనే టైప్ చేస్తే మీకు ఇక్కడ క్రైకి సంబంధించిన ఈమోజీస్ అన్నీ ఇక్కడ మీకు పైన డిస్ప్లే అనేది అవుతాయి. సో అలాగే మీకు ఒకవేళ మీకు లవ్కి సంబంధించిన మొత్తం ఇక్కడ మీకు అనేది వస్తాయి. సో ఇలాగా మీకు ఎటువంటి ఈమోజీ కావాలన్నా ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకొని డైరెక్ట్గా మీరు అనేది యూజ్ చేయొచ్చు. సో ఇది నాకు తెలిసిన ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి. సో నాకు తెలిసిన సెకండ్ ఫీచర్ వచ్చేసరికి వాట్సాప్ స్టేటస్ ప్రైవసీ గురించి. సో వాట్సాప్ స్టేటస్ చాలామంది ప్రైవసీ అనేది సెట్ చేస్తారు. సో వాట్సాప్ స్టేటస్ ప్రైవసీలో మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మై కాంటాక్ట్స్ అని ఉంటుంది. సో ఏదైతే మీరు కాంటాక్ట్ సేవ్ చేసుకుంటారో మీ మొబైల్లో, సో వాళ్ళకే మీ స్టేటస్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మై కాంటాక్ట్ ఎక్స్పర్ట్ ఉంది కదా, సో అక్కడ మీరు ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి అనేది మీ స్టేటస్ అనేది డిసేబుల్ అవుతుంది, వాళ్ళకి అనేది మీ స్టేటస్ అనేది హైడ్ అవుతుంది, కనిపించదు. సో అలాగే మీకు ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది. సో థర్డ్ ఆప్షన్లో ఓన్లీ షేర్ విత్. సో ఎవరైతే మీరు పర్టికులర్ పర్సన్ని సెలెక్ట్ చేస్తారు ఇక్కడ నుంచి వాళ్ళకే మీ స్టేటస్ అనేది కనిపిస్తుంది. సో ఇది నాకు తెలిసిన థర్డ్ ఫ్యూచర్ వచ్చేసరికి. సో ట్రిక్ అని కూడా చెప్పొచ్చు, ఫ్యూచర్ అని కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్ నాకు తెలిసిన ఫ్యూచర్ వచ్చేసరికి, సో మార్నింగ్ వాట్సాప్లో మనం చూడగానే మనకి చాలా మెసేజ్ వస్తాయి, చాలా పిక్స్ అనేవి మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మన ఫ్రెండ్స్ అనేవి షేర్ చేస్తుంటారు. సో వేస్ట్ పిక్స్ కూడా చాలా అనేవి మనకి వాట్సాప్లో షేర్ అవుతుంటాయి, వాట్సాప్లో మనకి వస్తూ ఉంటాయి. సో అలాగా మనకి వాట్సాప్లో వచ్చిన అన్నీ మనకి గ్యాలరీలో కనిపించకూడదంటే మీరు మీ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ చేయండి, వాట్సాప్ సెట్టింగ్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు చార్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు షో మీడియా గ్యాలరీ అని మీకు ఇక్కడ ఆప్షన్ టిక్ చేసి ఉంటుంది. సో ఈ టిక్ ఆప్షన్ మీరు తీసేస్తే కనుక మీకు మీ మీడియా అనేది గ్యాలరీలో కనిపించదు. సో ఇది ఒక మీకు మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మీకు వాట్సాప్లో మీకు కొన్ని పర్సనల్ పిక్స్ అనేవి ఉంటాయి. సో ఎవరు ఈ పిక్స్ చూడకూడదని కొన్ని ఉంటాయి. సో వాళ్ళకి అనేది ఈ ఆప్షన్ అనేది బాగా యూజ్ అవుతుంది, షో మీడియా అండ్ గ్యాలరీ అనేది. సో ఇది మీకు చార్ట్ ఆప్షన్స్లో అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అలాగే మీకు ఇక్కడ వాట్సాప్లో డైలీ మీకు చాలా మార్నింగ్ మెసేజ్ వస్తుంటాయి, గుడ్ మార్నింగ్ మెసేజ్, గుడ్ నైట్ మెసేజ్, ఇలా చాలామంది మీకు సెండ్ చేస్తుంటారు. సో ఆ మెసేజెస్ అన్నీ మీకు మీ ఫోన్లో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది అయిపోతుంది. సో అలా కాకుండా మీకు మొత్తం మీ డేటా అంతా వేస్ట్ అవుతుంది అలా జరిగితే. సో అలా మీకు ఎందుకు ఆ మెసేజ్ అని అనుకుంటే మీకు ఇక్కడ వెన్ యూజింగ్ మొబైల్ డేటా ఉంది కదా, మీడియా ఆటో డౌన్లోడ్లో. సో ఇక్కడ మీకు ఏమేమి కావాలో మొబైల్ డేటా ఉన్నప్పుడు సో ఇవన్నీ మీరు ఇక్కడ టిక్ పెట్టుకుంటే ఫొటోస్, ఆడియోస్ మీకు ఎవరైనా సెండ్ చేస్తే మీకు అవన్నీ మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి. సో అలాగే మీరు ఇక్కడ వైఫై మీద కూడా అలాగే సెట్ చేసుకోవచ్చు. మీకు ఏమేమి కావాలో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గానే సెట్ చేసుకోవచ్చు. సో ఇది నాకు తెలిసిన ఫీచర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాట్సాప్ బబుల్ ఆప్షన్. సో మనకి మెసెంజర్లో ఎటువంటి బబుల్ అయితే వస్తుందో చాట్ పాపప్ నోటిఫికేషన్ బబుల్ లాగా, సో అలాగే వాట్సాప్లో కూడా మనకి ఒక బబుల్ అనేది వస్తుంది. సో దానికోసం మనం ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి. సో దీని లింక్ వచ్చేసరికి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు ఆ లింక్ని అయితే ఓపెన్ చేసి యాప్ని అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేశాను. ఇక్కడ మీరు డైరెక్ట్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ వాట్సాప్ పంచ్ అని వస్తుంది. సో మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో మొత్తం 11 ఫీచర్స్ 9 ఫీచర్స్ ఉంటాయి. సో అవన్నీ మీరు ఇక్కడ ఇచ్చేయండి. సో మీకు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ
వాట్సాప్ బబుల్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద ఇవన్నీ మీరు తర్వాత చెక్ చేసుకోండి, ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి. సో ఇక్కడ మీకు వాట్సాప్ బబుల్ అనేది ఇప్పుడు నేను ఒకటే మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ మీరు ఓకే ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీరు దీన్ని అయితే ఆన్ చేయాలి. సో ఆన్ చేసిన తర్వాత మీరు బ్యాక్ అనేది వెళ్ళిపోండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ మళ్ళీ దాని మీద క్లిక్ చేసినట్టయితే వాట్సాప్ పంచ్ ఓకే అని మళ్ళీ మీరు దీన్ని అయితే ఆన్ చేయాలి ఇక్కడ వాట్సాప్ పంచ్. సో ఇక్కడ మీరు ఆన్ చేసిన తర్వాత ఎలా అని పర్మిషన్ ఇచ్చేయండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎనేబుల్ ఆర్ డిసేబుల్ ఉంది కదా, సో ఇక్కడ మీరు దీన్ని అయితే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చార్ట్ బబుల్ సైజ్ అడుగుతుంది. సో బబుల్ సైజ్ నార్మల్ ఉండాలా, సో ఎంత ఉండాలి అనేది ఇక్కడ అడుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ థీమ్ మీకు ఎటువంటి కలర్ కావాలో సో ఆ థీమ్ అనేది మీరు ఇక్కడ సెట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను మీకు వాట్సాప్లో ఇప్పుడు ఈ ఫోన్లో వాట్సాప్ ఉంది కదా, సో ఇది మా మమ్మీ ఫోన్. సో దీనికైతే ఒక మెసేజ్ అని పెడుతున్నాను. మెసేజ్ అని పెట్టిన తర్వాత మీకు సైడ్ నోటిఫికేషన్ ప్యానల్లో ఎలా వస్తుందో నేనైతే ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. నా దగ్గర ఇప్పుడు ఇంకో ఫోన్ అయితే లేదు, నేను రికార్డ్ చేస్తున్న మొబైల్ నుంచే దీనికి మెసేజ్ అనేది పెట్టాలి. సో వీడియో అనేది స్టాప్ చేస్తాను. సో స్టాప్ చేసి ఒక మెసేజ్ అనేది సెండ్ చేస్తాను. సెండ్ చేసిన తర్వాత మీకు సైడ్ నోటిఫికేషన్ ప్యానల్లో ఎలా డిస్ప్లే అవుతుందో నేను మీకు చూడొచ్చు. నేనైతే ఒక మెసేజ్ అనేది సెండ్ చేశాను నా వాట్సాప్ నుంచి. సో అది మీకు ఇక్కడ ఎలా డిస్ప్లే అవుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఇదే నా వాట్సాప్. సో ఇక్కడ నేనైతే ఒక మెసేజ్ అనేది సెండ్ చేశాను. సో ఆ మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా రిప్లై అనేది ఇవ్వచ్చు. సో ఏదో ఒకటి మీరు సంథింగ్ ఏదో టైప్ చేయండి. సో ఇలాగా మీరు ఇక్కడ టెక్స్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు పైన ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా వాట్సాప్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మీ మొత్తం చాటింగ్ అనేది మీకు పక్కన చాట్ బబుల్ అయితే అలాగే ఉంటుంది. సో దీన్ని మీరు క్లోజ్ చేయాలంటే కిందకి స్లైడ్ డౌన్ చేయాలి, సేమ్ ఫేస్బుక్ మెసెంజర్ లాగానే మనకి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే ట్రైన్ స్టేటస్. సో మీరు లైవ్ ట్రైన్ స్టేటస్ అనేది చూడొచ్చు, ట్రైన్ ఎక్కడ ఉంది, సో ఇవన్నీ మీరు కనుక్కోవచ్చు. సో దానికోసం మీరు ఈ నెంబర్ అనేది మీ మొబైల్లో సేవ్ చేసుకోవాలి. సో ఈ నెంబర్ అనేది మీరు సేవ్ చేసుకోండి, ఏదో ఒక సంథింగ్ నేమ్ పెట్టి ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ సేవ్ చేశాను, నా వాట్సాప్ అనేది ఇప్పుడు ఓపెన్ చేస్తాను. చాలామంది ఏంటంటే ఇప్పుడు ట్రైన్స్లో ట్రావెల్ చేస్తుంటారు. సో రైల్వే స్టేషన్లో అనేది వెయిట్ చేస్తుంటారు ట్రైన్ ఎప్పుడు వస్తుందని. సో మైక్ అనౌన్స్మెంట్ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు. అండ్ అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మీరు మీ ట్రైన్ నెంబర్ అనేది ఇక్కడ వాట్సాప్లో ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించా కదా నెంబర్, ఆ నెంబర్ మీరు సేవ్ చేసుకుని ఏదో నేమ్తో పెట్టుకోండి. సో ఇక్కడ నేనైతే ట్రైన్ అని సేవ్ చేశాను. సో ఇక్కడ మీరు ట్రైన్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఈ నెంబర్కి సెండ్ చేసేయండి. సో ఒక నెంబర్ అనేది ఇక్కడ నేను టైప్ చేస్తాను 12951. సో ఇది వచ్చేసరికి ఢిల్లీ ట్రైన్ అనుకుంటా. సో ఇది డైలీ అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మీరు పెట్టిన ఒక 5 మినిట్స్ కాదు, ఒక 10 సెకండ్స్ అలా టైం తీసుకొని మీకు ఆ ట్రైన్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ చెప్తుంది. సో ఆ ట్రైన్ ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు ఎక్కడుంది అదంతా మీకు ఇక్కడ తెలుస్తుంది. మీకు ఆ ట్రైన్ స్టేటస్ మొత్తం మీకు ఇక్కడ తెలుస్తుంది. ట్రైన్ ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే మీకు కింద లింక్ మీద ట్యాప్ చేసి సో ఆ లింక్ మీరు చూడొచ్చు. సో ఈ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఆ నెంబర్ని సేవ్ చేసుకోండి మీ మొబైల్ ఫోన్లో, మీకు ఎప్పటికైనా అది అనేది యూజ్ అవుతుంది. సో ఇవి నాకు రీసెంట్గా నాకు తెలిసినంతవరకు ఈ ట్రిక్స్. సో మీకు దీనిలో ఏం నచ్చిందో సో నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ అంతేకాకుండా మీకు తెలిసిన కొత్త ట్రిక్స్ అన్నీ నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. సో వీళ్ళంతవరకు వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో మన వీడియోస్ చూసినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సజెస్ట్ చేయండి. సో దిస్ ఈజ్ సిరాజ్, ఐఎమ్ సీయింగ్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. Throw it up. Start twerking like Miley. Oh yeah, twerking like Miley.